పూరా లోకల్. నిన్నటి రోజు మా ఇంట్లో బోనాలు ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. నేను అభిమానించే నాయకుడు, నన్ను వెన్నంటూ ఉండి నడిపించే నాయకుడు, నన్ను అనేక కష్టాల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటికి తెచ్చిన బండి సంజయ్ గారిని ప్రతి సంవత్సరం లాగానే నిన్న గిట పిలవడం జరిగింది. వారు ఎప్పుడైనా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కార్యకర్తలను ప్రోత్సహించనికే వారు ఓల్డ్ సిటీ వస్తూ ఉంటారు, తరచూ వస్తారు. అందులో భాగంగానే నాకు మా ఇంట్లో ఏంటంటే లంచ్ ఏర్పాటు చేసినాం, ఆ కార్యక్రమానికి వచ్చారు. కాకపోతే డాక్టర్ ప్రీతి రెడ్డి గారు మల్లారెడ్డి విద్యా సంస్థ వైస్ చైర్మన్ వారు గతంలో ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులది ఫీజు కన్స్ట్రక్షన్కి వెళ్తే వారు మమ్మల్ని మా మాటను గౌరవించి వాళ్ళు ఫీజు గిట్ట డిస్కౌంట్ చేయడం జరిగింది. వారు దాదాపు 70,000 మంది విద్యార్థులకు విద్యను అందిస్తారు. వాళ్ళు ఒక పెద్ద పర్సనాలిటీ. ఓల్డ్ సిటీకి స్ఫూర్తి కావాలి, యువకులకు విద్యార్థులకు ఇలాంటి వ్యక్తులు అవసరం. కాబట్టి మేము పిలవడం జరిగింది. వారి బంగారు బోనం సమర్పించడానికి రమ్మని చెప్పినాం. వారు వచ్చారు. ముఖ్యంగా మా అమ్మవారు చాలా సత్యంగల్ల తల్లి. ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఏ దాంట్లో చూసినా మా అమ్మవారి గురించి అన్నీ ఉన్నాయి. ఎంత పవర్ఫుల్లో మా అమ్మవారు తెలుసు. బండి సంజయ్ గారు అమ్మవారి భక్తుడు, ప్రతి సంవత్సరం వస్తాడు. అదేవిధంగా ఇప్పుడు ప్రీతి రెడ్డి గారు రావడం జరిగింది, బంగారు బోనం సమర్పించారు. దానిని ఇక్కడ ప్రీతి రెడ్డి గారు, మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి గారేమో టీఆర్ఎస్ పార్టీ, ప్రీతి రెడ్డి గారేమో మల్లారెడ్డి విద్యా సంస్థ వైస్ చైర్మన్. వాళ్ళు రాజకీయ పార్టీ కాదు. నేను నా పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్నటి రోజు అనేక మంది నాయకులను పిలిచిన వివిధ పార్టీల నుంచి. వాళ్ళ పరువు తగ్గి ఇచ్చే విధంగా మేము ఏమీ చేయలేము. వాళ్ళ ఫొటోసు మా బ్యానర్లో వేయలేము. ప్రీతిరెడ్డి గారికి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. కాబట్టి నా పార్టీ బ్యానర్లో వేసినాను. నా పార్టీ లోగో లేదు. అందులో లోగో లేకుండా నేను అభిమానించే నాయకుల ఫోటోలు పెట్టుకొని వేసుకున్నాను. దాన్ని ఈ మీడియా మొత్తము భూతద్దంలో చూపించి బీజేపీకి ప్రీతిరెడ్డి జాయిన్ అవుతుంది ఏదో చెప్పడము, అది సరైనది కాదు. అది ఈ విధంగా దుష్ప్రచారం చేస్తారు. అంటే ఓల్డ్ సిటీలో హిందువులు జరుపుకునే పండుగకు పెద్ద పెద్ద పర్సనాలిటీలు కానివ్వండి, ఎవరైనా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వస్తే ఈ న్యూస్ ఛానల్స్ ఇట్లా బదలాం చేస్తాయా? ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కొన్ని, ఇవి పని కట్టుకొని బండి సంజయ్ గారిని బదలాం చేయనికే ఓల్డ్ సిటీకి ఏ నాయకుడిని రానియకుండా, మా గుడికి ఎవరిని రానియకుండా, మా పండుగలకు రానియకుండా వాళ్ళ మీద బురద చల్లే కార్యక్రమం చేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి ఇది మానుకోవాలి, ఇది ఆపేయాలి. మా దేవాలయంలో వారు బంగారు బోనం సమర్పించినాక ఆనవాయితీ ప్రకారంగా పోతురాజుకు స్వాగతం పలకాలి. పోతురాజు రావడంలో ఆలస్యం జరిగింది. వారు కొంత సమయం కేటాయించారు. అంతలోనే బండి సంజయ్ గారు వస్తున్నారు. అంటే అన్ని రాజకీయ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా బండి సంజయ్ గారిని అభిమానిస్తారు. బండి సంజయ్ గారిని అభిమానిస్తారు. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి అందరూ ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు వెయిట్ చేశారు. ఒక ప్రీతిరెడ్డి గారే కాదు, మన వదిరాజు రవిచందర్ గారు వచ్చి రాజ్యసభ మెంబరు టీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ వారిది ఎందుకో చూపిస్తలేరు. ప్రీతిరెడ్డి గారినే బదలాం చేస్తారు. ఇది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, వీళ్ళు న్యూస్ రీడర్లు, రిపోర్టర్లు కాదు, న్యూస్ రీడర్, వాళ్ళు ఏదో క్రియేట్ చేసి దీనికి ఒక బురద తల్లి ఓల్డ్ సిటీకి ఎవడు పోకుండా చేయాలి, ఏ సెలబ్రిటీ పోవద్దు, హిందువుల పండుగకు ఎవరు అండగా ఉండొద్దు, వీళ్ళని ప్రోత్సహించొద్దు అనే విధంగా ఇలా యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని పని కట్టుకొని వాళ్ళతో చేపిస్తుర్రు. యూట్యూబ్ ఛానళ్ళతో చేపిస్తుర్రు, వీళ్ళు చేస్తుర్రు. వాళ్ళకి అడిగేటోళ్ళు లేరు యూట్యూబ్ ఛానల్లో, కాబట్టి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాజం, హిందూ సమాజం పైన ఇది ప్రభావం చూపిస్తుంది. దయచేసి ఈ భూతద్దంలో పెట్టి ప్రీతిరెడ్డి గారు బీజేపీలో చేరుతున్నారు, బండి సంజయ్ గారితో రహస్య వేడి ఏది జరగలేదు, అంతా ఓపెన్గానే జరిగింది. ఒకే టేబుల్ పైన టీఆర్ఎస్ ఎంపీ వదిరాజు రవిచందర్ గారు ఉన్నారు, అదే టేబుల్ పైన ప్రీతిరెడ్డి గారు ఉన్నారు, అదే టేబుల్ పైన బండి సంజయ్ గారు ఉన్నారు.
కలిసి భోజనం చేసినాం. ఇక్కడ రాజకీయాలు ఏం జరగలేవు. జై శ్రీరామ్.